అరుదైన పొడుగు చిక్కుడు పప్పు అండి. మరి ఎంత బాగా ఇసురుతున్నాం, పప్పు ఎలా ఉందన్నది ఒక్కసారిగా చూడండి. పాతకాలం విసురుత మీద ఎంత చక్కగా ఇసురుతున్నాం అట్లా చూడండి. పప్పు కూడా ఎంత చక్కగా వస్తుంది. ఇలాంటి పప్పు మందు లేకుండా పండించిన చిక్కుడు పప్పు రోటి మీదకి, సాంబార్లోకి, పప్పుకు చాలా బాగుంటుంది. పాతకాలంలో ఇలాంటి పప్పులు తిని చాలా గట్టిగా ఉన్నారండి. మరి మనం కూడా ఇలాంటి పప్పులు తినాలండి. మరి ఇలాంటి పప్పులు మీ అందరికీ కోసం నేను సేకరించి మరి ఇసురుపిస్తున్నాను. మరి కావాల్సిన వాళ్ళు చెప్పండి. చాలా బలం అండి. ఇక్కడ పిల్లలకు చూపిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా బలము, పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటారు. అప్పట్లో పాతకాలంలో బాగా చిక్కుడు పప్పు విరిదిగా వాడేవాళ్ళండి. ఇప్పుడు దొరకక కనుమరుగైపోయింది. అసలు ఇలాంటి పప్పు కూడా ఉంటుందని చాలామందికి తెలియదు. ఇది చాలా బలమైన పప్పు అండి. పొడుగు కందిపప్పు, చిక్కుడు పప్పు అండి. చాలా అరుదైన చిక్కుడు పప్పు. చూడండి ఎలా ఉన్నాయో చిక్కులు కూడా. మందు లేకుండా మా ఇంట్లో పండించిన చిక్కుళ్ళతోని ఈరోజు పప్పు ఇసురుతున్నాము. పప్పు కూడా ఎలా ఉంటుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇదంతా ఇంకా చెరగాలి, కోడాలి, మంచిగా క్లీన్ చేస్తే సూపర్గా ఉంటుంది. మరి ఇలాంటి చిక్కుడు పప్పు కావాల్స్తే ఆర్డర్ ఇవ్వచ్చు. కొద్ది మాత్రమే రెడీ అవుతుందండి. చాలా అరుదైన మన చిక్కుడు పప్పు చూడండి ఎంత బాగుందో. ఓకేనా? మరి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ ఇవ్వచ్చు.